టీవీ ఛానల్స్ వచ్చాక అందులో రకరకాల ఛానల్స్ ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు అస్సలు కదలకుండా చూసే ఎన్నో షోస్ వస్తున్నాయి. కార్టూన్ షోస్ ని అస్సలు వదలకుండా పిల్లలు చూడటం వల్ల టీఆర్పీ రేటింగ్ కూడా బాగానే వస్తోంది. ఇక పిల్లలు బాగా అడిక్ట్ అయిపోయిన షోస్ లో కీలకమైన షో ఏంటంటే చోటా భీమ్ అని చెప్పేస్తారు. అంతగా చోటా భీమ్ షో రాణిస్తోంది. ఎక్కడ చూసినా చోటా భీమ్ బొమ్మలే దర్శనం కూడా ఇస్తూ ఉంటాయి. ఇంతగా పాపులర్ అయిన చోటా భీమ్ క్రియేటర్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవును, చోటా భీమ్ సృష్టికర్త, స్క్రిప్ట్ రైటర్ మన తెలుగు హీరోయిన్ అని చెప్తే నిజంగా కంగు తింటారు. కానీ నిజమే. ఆమె పేరు సౌమ్య బొల్ల ప్రగడ. సౌమ్య స్వచ్ఛమైన తెలుగు అమ్మాయి. జర్నలిజంలో డిగ్రీ చేసింది. మంచి హైట్, పర్సనాలిటీ గల ఈమె వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో సైకాలజీ చేసేటప్పుడు మిస్ సౌత్ ఇండియన్ కాంటెస్ట్ లో పాల్గొని మిస్ పర్సనాలిటీ అవార్డు ని సొంతం చేసుకుంది. ఈమె తండ్రి దివాకర్ మెరైన్ ఇంజనీర్, తల్లి గృహిణి. ఇక సౌమ్య తమ్ముడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇక సౌమ్య కాలేజ్ డేస్ లో మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. మిస్ యూనివర్స్ గా గెలిచిన సుస్మితా సేన్ కి ట్రైనింగ్ ఇచ్చిన కౌశిక్ దగ్గర శిక్షణ తీసుకున్న సౌమ్య ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో చేసింది. ఇంగ్లీష్ మాసపత్రిక నడిపింది. మోడల్ గా, రైటర్ గా, రచయిత్రిగా కూడా రాణించి 14 ఏళ్ల వయసులోనే ఇంటర్నేషనల్ పోయిట్రీ కాంపిటీషన్ లో అవార్డు సొంతం చేసుకుంది. ద అంగ్రేజీ అనే ఉర్దూ మూవీతో తెరపైకి ఎంట్రీ ఇచ్చిన సౌమ్య ఆ తర్వాత ఇంగ్లీష్ మూవీలో నటించాక అప్పుడు తెలుగులో ఛాన్స్ కొట్టేసింది. ఆ రోజు మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈమె మంచి గుర్తింపు తెచ్చుకొని నిన్న నేడు, రేపు, కాల్ సెంటర్, యంగ్ ఇండియా, ముగ్గురు, రామదండు, చందమామ కథలు వంటి సినిమాల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. అదే సమయంలో జెమినీ టీవీలో జాలీవుడ్ ఎక్స్ప్రెస్ అనే షోకి యాంకర్ గా పనిచేసింది. ఇక ఈమె మేనత్త తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళ రంగాలను ఒక ఊపు ఊపేసిన ఆనాటి స్టార్ హీరోయిన్ గౌతమి అయితే ఎక్కడా బ్యాక్గ్రౌండ్ ఉపయోగించకుండా సొంత టాలెంట్ తో 15 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో దూసుకెళ్లింది. దీనికి కారణం ఈమె టాలెంటే.